కాశ్మీర్ లోపల ఒకప్పుడు పత్తర్లు ఇసిరేటోళ్ళు, రాళ్ళు ఇసిరేటోళ్ళు. అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణం తెలుసు. అండ్ ఐఎమ్ బిలాంగ్స్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. దెర్ ఇస్ అ మోర్ దెన్ 100+ స్టూడెంట్స్ ఫ్రమ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్. వాళ్ళు ఈ హైదరాబాద్లో ఎప్పుడో ఒకసారి బైక్ తీసుకుని వెళ్తే ఏదో చిన్న హెల్మెటో లేక పోలీసు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేసినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి, ప్రతి చోట ఉన్నది. కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్ మారిపోయిందని దే ఆర్ ప్రౌడ్లీ సేయింగ్. జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్ అసోసియేషన్ పీపుల్, నాతో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా అక్కడ ఎవరైతే వాళ్ళు లైవ్లీ వాళ్ళు ఉంటుర్రో వాళ్ళు చెప్తున్న విషయాలు నేను మాట్లాడుతున్నాం. వీఆర్ ద లీడర్స్, వీఆర్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ పీపుల్ కదా. వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దేర్ వాయిస్. సో మనకు రిఫ్లెక్షన్ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. వన్ సెకండ్ బ్రదర్. డెవలప్మెంట్ విషయంలో వచ్చేసరికి డెవలప్మెంటు ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో డెవలప్ అయింది. భారత్ ఈరోజు సూపర్ పవర్గా జరుగుతుంది. భారత్లో జరుగుతున్న అవినీతిల గురించి, భారత్ పేదరికం గురించి కథలు చెప్పుకునేది. నౌ రైజింగ్ భారత్, టైల్స్ ఆఫ్